ఈ సాంగ్ వల్ల ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయా మరి? చాలా వస్తున్నాయి. అంటే లైక్ ఎలాంటి సాంగ్స్, ఎలాంటి కేటగిరీస్? సేమ్ ఇట్లాంటివే ఇక లవ్ ఫెయిలియర్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ వస్తున్నాయి చాలా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్టడీ కానీ, జర్నీ కానీ, ఫ్యామిలీతో ఉన్న మూమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? స్టడీ చేస్తున్నప్పుడు ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుండే. ఇంకా సమ్మర్స్ వస్తే పనికి వెళ్ళడము, ఫ్రెండ్స్ అందరం కలిసి. అవును, నిజంగా అంటే మన మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఫ్యామిలీస్ కాబట్టి సమ్మర్ రాగానే స్టడీ ఆపుకొని ఇంట్లో వాళ్ళతో వెళ్ళి పని చేయడము, ఏదో ఒక పనికి వెళ్ళడము, ఒక ఎర్నింగ్ కోసం వెళ్తుండే కదా. ఎన్ని పనులు చేశారు మీరు అంటే సమ్మర్ రాగానే? నేను ఫస్ట్ పని చేసినప్పుడు డైలీ 60 రూపాయలు ఉండే. 60 రూపాయలు ఉండే. ఇక సమ్మర్ మనకు 1 మంత్ ఉంటుండే కదా, వెళ్తుండే. అప్పుడు నేను ఫస్ట్ సంపాదించింది 2700. ఓకే. అవి తీసుకొని నాకు, అక్కకి, తమ్మునికి బుక్స్ తీసుకుని. ఏం చేస్తుండే, ఏం వర్క్? అది కంపెనీలో. ఇక కంపెనీలో తర్వాత క్యాంటీన్స్కి వెళ్తుండే. నైట్ ఫంక్షన్ హాల్స్లో క్యాంటీన్స్కి వెళ్తుండే. నేను మా ఫ్రెండ్ భీమాన్ ఉంటుండే, వాడిద్దరం కలిసి వెళ్తుండే. డిగ్రీ వరకు ఇద్దరం కలిసే చేసినాము. ఇక వాడు వేరే బిజినెస్, ఇక నేను ఇక్కడికి వచ్చేసిన. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ నేను, అమ్మ, నాన్న, తమ్ముడు. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. తమ్ముడు డిగ్రీ చదువుతుండు. ఇక డాడీ లారీ నడుపుతాడు, అమ్మ కూడా కూలీకి వెళ్తుంది. ఇంకా మా మామ సపోర్ట్ కూడా బాగుంటుంది మాకు. మా మామ కానిస్టేబుల్. ఫస్ట్ అతను సపోర్ట్ చేయలేడు. అమ్మకి ఫోన్ చేసి తిడుతుండే, ఎందుకు పంపిస్తున్నావు అట్లా చదువుకో అని చెప్పి నాకు ఫోన్ చేసి కూడా తిడుతుండే. ఇక తర్వాత ఆయనకు కూడా తెలిసింది, అరే ఈ జనరేషన్ ఎట్లుంది రే, ఈ జనరేషన్ తరపునే వాడు పట్టుకొని వెళ్తుండే, ఏం చెడిపోడు అని చెప్పి మామ కూడా బాగా సపోర్ట్ చేస్తుండే. అంటే మీరు, మీ సిస్టర్, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? డిగ్రీ ఇప్పుడు. ఓకే. సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. అంటే తనకు కూడా ఇట్లా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటారా? లేదు, అక్కకి అసలుకి ఏం ఇంట్రెస్ట్ లేదు. ఆమె తమ్ముడికి ఏం లేదు. ఇక అక్కడనే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్తుండే, పట్టుకొచ్చేస్తుండే. వానికి అట్లా ఏం లేదా అనిపిస్తుందా మరి? ఫోటోలు కూడా దిగడు వాడు. అవునా? ఎందుకన్నా? ఏముందో వానికి ఫోటోలు కూడా సరిగా దిగడు. ఇప్పుడున్న యూత్ ఎట్లుంటుంది, ఫొటోస్ దిగాలి, రీల్ చేయాలి ఉంటుంది కదా, వానికి అట్లాంటివి ఏమి ఉండవు. బెటర్ అలా ఉండడం, ఏ రోగం రాకుండా ఉంటుంది. అట్లా ఉండడం కూడా కొంచెం మూవీగా ఉన్నట్టు ఉంటాడు. ఇప్పుడు మీ స్టడీ టైంలో మీరు చేసిన ఎంజాయ్ మూమెంట్స్ కానీ? 10th వరకు స్కూల్లో భయపడుకుంటా ఇది ఉండే. ఇంటర్కి వెళ్ళంగానే మనకన్నా మన దోస్తులు పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి కొంచెం ఇక ఎంజాయ్ చేయడం, కాలేజీలో బంకు కొట్టడం, మూవీస్కి వెళ్ళడము. 10th వరకు తెలియదు ఇక మూవీస్కి వెళ్ళాలి, అది చేయాలంటే నార్మల్గా ఫ్యామిలీతో వెళ్తుండే. ఇంటర్కి వెళ్ళంగానే ఇక ఫ్రెండ్స్తోని మూవీకి కాలేజ్ బంక్ కొట్టడము, కొట్లాటలు, అమ్మాయిలు ఎంబల వాడడము, ఇవన్నీ ఉంటుండే. ఓకే. కాలేజ్ బంక్ కొట్టి ఎక్కడ వెళ్తుండే, ఏం చేస్తుండే? ఫస్ట్ మేము బంక్ కొట్టి గోల్కొండకు వచ్చినాం. హైదరాబాద్లోనే ఉన్నాం కానీ దూరం గోల్కొండకు వచ్చి, గోల్కొండ ఇక అక్కడ నుండి కొంచెం ఎంజాయ్ స్టార్ట్ చేసినాం. ఇక తర్వాత మూవీస్కి వెళ్ళడం. అమ్మాయి అంటే ఎట్లా పడుతుండే మీరు? అంటే చిల్లరగా చేస్తుండే. ఇక అంటే కామెంట్స్ చేస్తుండే. ఏమని కామెంట్ చేస్తారు? ఉంటుంది కదా, ఇక వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళని అనుకొని పక్కన డైలాగ్ చెప్పడము. మరి ఏమనిపోతుండేనా ఆ టైంలో? వాళ్ళు సిస్టర్ అంత ఘోరంగా కాదండి, నార్మల్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తుండే. అంటే మనం చెప్పే మాటలకు వాళ్ళు కూడా నవ్వుకుంటూ పోతుండే, అది కంటిన్యూ చేస్తాం. షీ టీంలో అప్పుడు ఎక్కువైనాయి కదా ఆ టైంలో. ఇప్పటిదాకా ఎంతమందితో రిలేషన్షిప్లో? నేను ఇద్దరితో ఉండే. ఇద్దరితోనే? బ్రోకేనా? అయిపోయింది. ఇక పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి? ఇద్దరికి అయిపోయినాయి. ఎందుకు మరి? లవ్ చేసావు కదా, పెళ్లి చేసుకోవద్దా? లవ్ చేశారు కదా, పెళ్లి చేసుకోవద్దా? అంటే ఆ టైంలో పెళ్లి చేసుకొని స్ట్రగుల్ అవుతుండే. మన ఏజ్ ఇప్పుడు మనకు కొంచెం మూమెంట్ స్టార్ట్ అవుతున్నది. అప్పుడు 22, 21లో పెళ్లి చేసుకొని స్ట్రగుల్ అవుతుండే. ఫ్యామిలీకి స్ట్రగుల్, మనం స్ట్రగుల్, ఆ పిల్ల మన ఏమో వస్తే ఆమె కూడా స్ట్రగుల్ పడుతుంది. ఓకే.